మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మనం చూసినట్లయితే భారతదేశం మొత్తంలో కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఒక మార్పును కోరుకున్నట్టున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మనం ఎలక్షన్స్ ట్రెండ్ ఫాలో చేసినట్లయితే ప్రతిసారి బీజేపీ పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఏ ఎలక్షన్స్ గెలిచినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ బీజేపీ హెడ్ క్వార్టర్స్కి పోయి పెద్ద పెద్ద ర్యాలీలు తీసి ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళు ఏదో ఘనకారం చేసినట్టు వాళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేసిరు. ఇప్పుడు కూడా అదే బాధ్యత తీసుకొని, అదే నైతిక బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలని కూడా వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్రనే ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒక మార్పు కనిపిస్తుంది. మరి మన రాష్ట్రంలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు కంటోన్మెంట్ గెలిచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏదైతే 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళందరూ కూడా మద్దతు పలికినట్టు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలవని సీట్లలో కూడా మీకు తెలియాల్సిన విషయం ఏంటిదంటే సీకటి ఒప్పందం ముందటి నుంచి కూడా మేము చెప్తున్నాం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం. అదే ఇప్పుడు మళ్ళీ జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు స్వయంగా దగ్గర ఉండి బీజేపీని గెలిపించిన సీట్లు అవన్నీ కూడా మరొక్కసారి తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ కూడా ఏదైతే మీరు మార్పు కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి మోడీ టైం అయిపోయింది, మోడీ గ్యారంటీ ఏదైతే ఉందో గ్యారంటీ పని అయిపోయింది, మోడీ టైం ఎక్స్పైర్ అయిపోయింది. రాబోయే మంచి రోజులు మొన్నటిదాకా మోడీ చెప్పిండు వచ్చేది నాయంగే, వచ్చేది నాగే కాదు, ఇప్పుడు నిజమైన మంచి రోజులు భారతదేశంలో కనిపించబోతున్నాయి. నిజమైన స్వేచ్ఛతో ఇప్పుడు భారతదేశం ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముషీరాబాద్లో మీరు ఒకసారి చెక్ చేయండి, ఎన్ని ఓట్లు వచ్చినా ఒకటి చెక్ చేయండి. లాస్ట్ అసెంబ్లీకి ఇప్పటికి ఎన్ని ఓట్లు వచ్చినా ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది. హుషీరాబాద్లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ పెరిగింది. దయచేసి బయట సంబరాలున్నాయి, మీరంతా కూడా మాతో పాటు పాలు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. చారన్న అసెంబ్లీకి వచ్చినా కూడా పార్లమెంట్కి వచ్చిన ఎలక్షన్స్ ఓట్లు ఒక్కసారి చెక్ చేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.